శోధన మరి ఏదైనా, కన్నీటి లోయలో కృంగిన వేళలో, అది అయిన బాధ అయిన శోధన మరి ఏదైనా, కన్నీటి లోయలో కృంగిన వేళలో స్వస్థపరిచి నిన్ను విడిపిస్తాడు, సమాధానకర్తగా శాంతినిస్తాడు. స్వస్థపరిచి నిన్ను విడిపిస్తాడు, సమాధానకర్తగా శాంతినిస్తాడు, శాంతినిస్తాడు, శాంతినిస్తాడు. దివినేలే రారాజు భూమిలో నా పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యం. స్వరమెత్తి పాడదాం. దివినేలే రారాజు భూమిలో నా పుట్టాడు, లోకానికే సంబరం. మతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యము. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. పరమును విడిచి భువికి అరుదించిన గొప్ప దేవుడు నాయన, మానవులమైన మా కొరకు ఈ భూలోకములో మా పాపముల కొరకు జన్మించిన ఏ దేవుడు ఏ మనుష్యుడునూ లేడు ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు, అంత దేవుడు కొంత నరుడుగా ఈ భూలోకములో మరియమ్మ గర్భమును జన్మించిన మా జన్మదాత నీకు స్తోత్రములు, మా రక్షకుడా నీకు స్తోత్రములు, మా ప్రాణదాత నీకు స్తోత్రములు. క్రిస్మస్ యొక్క మహిమను మేము ధ్యానించుచుండగా నీ చల్లని మెల్లని స్వరమును మాకు అనుగ్రహించి, నీ మహిమను మమ్మల్ందరినీ కూడా ఆవరించి అర్థమగు రీతిలో మీరు మాకు బోధించి, నీ వాక్యము విని విడిచిపెట్టకుండా వాక్యానుసారముగా జీవించే భాగ్యమును ధన్యతను మీరు మాకు అనుగ్రహించి, మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుమని పెండ్లి కుమారుడుగా మధ్యాకాశమునకు త్వరగా వచ్చుచున్న యేసు నామమును సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరకు తోడయుండును గాక. ఆమేన్. లూకా సువార్త ఈ 2వ అధ్యాయములో 8వ వచనము నుండి మనము 9వ వచనం వరకు చదువుకున్నాం. ఈ భాగములో మనకు క్రిస్మస్ వర్తమానములో అనేక మంది మనకు కనబడతారు. అయితే ఇక్కడ గొర్రెల కాపరులు మనకు కనబడుతున్నారు. రాత్రి వేళ వీరు గొర్రెల మందను కాచుకొనుచున్నప్పుడు దేవుని యొక్క మహిమ, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ మహిమ అంట? ప్రభువు మహిమ అనగా దేవుని మహిమ, లేకపోతే క్రిస్మస్ మహిమ. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఆయన ఈ లోకములో మానవుల కొరకు ఆయన జన్మించాడు గనుక ఆయన జన్మదినమును వేడుకగా మనము క్రిస్మస్ను జరుపుకుంటున్నాం. అయితే క్రిస్మస్ మహిమలో 7 మాటలు ప్రియులారా ఈ సమయంలో మనము నేర్చుకుందాం. మహిమ అనేటువంటి మాటను మనము ధ్యానము చేద్దాం. దైవజనుడు దేవదాసే గారు ఏమన్నారంటే, దేవుని యొక్క కాంతి మహిమ అని అన్నారు, అంటే వెలుగు. అలాగే సూర్యుని యొక్క కాంతి స్వచ్ఛమైనది అని అన్నారు. సూర్యుని కాంతి స్వచ్ఛమైనది, వెన్నెల కాంతి హాయినిచ్చేది అని అన్నారు. సూర్యుని కాంతి ఎలాంటిదంట? మరి స్వచ్ఛమైనది, వెన్నెల కాంతి హాయినిచ్చేది. దేవుని యొక్క
మహిమ. దేవదాసయ్య గారు ఏమన్నారంటే, దేవుని యొక్క దివ్య లక్షణములే, మరి దేవుని యొక్క దివ్య లక్షణముల తేజస్సు మహిమ అని అన్నారు. కాబట్టి మహిమను గురించి మనము ఈ సమయంలో ధ్యానము చేద్దాం. ఇక్కడ 7 మహిమల గురించి నేను ఈ సమయంలో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. 1, మట్టిలో మహిమ. దేంట్లో మహిమ అంట? మట్టిలో మహిమ. 2, మాటలో మహిమ. ఏ దాంట్లో మహిమ? మాటలో మహిమ. 3, సృష్టిలో మహిమ. 4, తోటలో మహిమ. 5, తొట్టిలో మహిమ. 6, శ్రమలలో మహిమ. 7, మహిమలో మహిమ. మహిమలో మహిమ. ఇప్పుడు చెప్పండి. 1 ఏంటంట? మట్టిలో మహిమ. 2వదిగా మాటలో మహిమ. 3వదిగా సృష్టిలో మహిమ. 4వదిగా తోటలో మహిమ. 5వదిగా తొట్టిలో మహిమ. 6వదిగా శ్రమలలో మహిమ. 7వదిగా మహిమలో మహిమ. మహిమ అనగా ప్రియులారా మరి మలినము లేనిది అని అర్థం. మహిమ అనగా మనోహరమైనది అని అర్థం. మహిమ అనగా పాడు కానిది అని అర్థం. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క లక్షణముల తేజస్సే మహిమ అని అన్నారు. గొర్రెల కాపరుల చుట్టూ ఏమి ప్రకాశించిందంట? మహిమ ప్రకాశించింది. గొర్రెల కాపరుల చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించింది. 1, ఏ మహిమను గురించి మనం చెప్పుకున్నాం 7 మాటల్లో? మట్టిలో మహిమ. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనము చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడంట మానవుణ్ణి చేయటానికి ప్రియులారా తన యొక్క చేతిని ఎక్కడ పెట్టాడంట? మట్టిలో పెట్టాడు. మట్టిలో మహిమ. ఈరోజు చూడండి, మట్టిలో నుంచే బంగారం వస్తుంది, మట్టిలో నుంచే వెండి వస్తుంది. ఈ మట్టిలో నుంచే ప్రియులారా సమస్తమును కూడా మనము తినే ఆహారము కూడా మట్టిలో నుంచే పండుతా ఉంది. ఈ నేల ప్రియులారా మరి ఆదామును బట్టి శపించబడింది. దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును చేసేటప్పుడు తన చేతిని ఎక్కడ పెట్టాడంట? మట్టిలో పెట్టాడు. మానవుడు మట్టి కాబట్టి మనమందరం ఎవరమంట? మట్టివారము. ఎవరమంట? మట్టివారం. ప్రియులారా మరి దేవదాసయ్య గారు రాసిన పాటల్లో, క్రిస్మస్ కీర్తనలో మహిమ బాలుండడిగో ఉయ్యాలో మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో. ఈ మహిమ బాలుడు ప్రియులారా మరి ఏమి విడిచిపెట్టాడంటే తన మహిమను విడిచిపెట్టాడు. దేవుడు తన మహిమను విడిచిపెట్టి బాలుడుగా, మానవుడుగా, నరుడుగా ఈ లోకములో మన కొరకు ఆయన జన్మించాడు. కాబట్టి దేవుడు దేన్ని విడిచిపెట్టాడంట? మహిమను విడిచిపెట్టాడు. అంటే మనందరి కోసము ఆయన ఉండవలసినటువంటి స్థానాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వినండి, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు క్రిస్మస్ను మనం ఆచరిస్తున్నాం, క్రిస్మస్ పండుగను చేస్తున్నాము. ఎందుకొరకు మనం చేస్తున్నామో ఆలోచన చేయాలి ప్రియులారా. పరలోకమును మన కొరకు విడిచిపెట్టాడు ప్రభువు. తన మహిమను విడిచిపెట్టాడు. ఇంకొక మాట, దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని ఆయన ధరించుకున్నాడు. ప్రియులారా దేవదూతలతో ఉండవలసిన స్థానాన్ని విడిచిపెట్టి నరులతో ఉండడానికి వచ్చాడు ఆయన. మహిమలో ఉండవలసినటువంటి ఆయన ఈ యొక్క కటిక చీకటిలోనికి, ఈ పాపలోకములోనికి ఆయన జన్మించాడు. కాబట్టి మనందరి కోసము దేవదూతలను విడిచిపెట్టి ఆయన నరుల మధ్యలోకి వచ్చాడు. ప్రియులారా మనందరి కోసం మహిమను విడిచిపెట్టి పాపలోకములోనికి ఆయన వచ్చాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయనను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. అంటే ఇంకొక మాట, దేవుడంట తన యొక్క సుఖాన్ని తెగించేశాడు, అంటే విడిచిపెట్టేశాడు. ఈరోజు మనము దేవుని కొరకు శ్రమను అనుభవిస్తున్నామా?
సుఖాన్ని అనుభవిస్తున్నామా? దేవుడు సుఖాన్ని పిల్లరా త్యజించి ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే సుఖాన్ని త్యాగము చేశాడు. ఇవన్నీ కూడా క్రిస్మస్లో ఉన్నటువంటి త్యాగాలు. పిల్లరా ఆయన మట్టిలో ఆయన చేయి పెట్టాడు. మట్టికి ఏ రూపం వచ్చిందంట? మహిమ రూపం వచ్చింది. పిల్లరా మరి మహిమను విడిచిపెట్టి వచ్చాడు. మట్టిలో మహిమ ఉంది. మనమందరము కూడా మట్టివారమైనటువంటి మనలను మహిమ జీవులనుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించారు. కాబట్టి ఒకటి ఏ మహిమ అంట? మట్టిలో మహిమ. రెండవది మాటలో మహిమ. దేంట్లో మహిమ అంట? మాటలో మహిమ. వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుని యొక్క మహిమ మనము మట్టిలో చూస్తున్నాం, మట్టిలో మహిమ. రెండవదిగా మాటలో మహిమ. దేవుడైన యెహోవా ఆదికాండం 1వ అధ్యాయములో మనం చూస్తే చదవద్దు, నేను ముందుకెళ్తాను ప్రియులారా. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియులారా ఆయన పలుకగా ప్రియులారా మరి సృష్టి కలిగింది. ఆయన మాటలో మహిమ ఉంది. ఆయన మాటలో మహిమ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రములో ప్రయాణము చేస్తున్నప్పుడు ఓడలో ఆయన నిద్రపోతా ఉన్నాడు. పిల్లరా తుఫాను వచ్చింది. శిష్యులైన వారు గాబరా పడతా ఉన్నారు. శిష్యులైన వారు తొందరపడుతున్నారు. వారేమో భయపడిపోతున్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అంటా ఉన్నారు. పిల్లరా ప్రభు లేచి సముద్రమును గాలిని గద్దించగా అవి ఏమయ్యాయంట? నిమ్మలమైపోయాయి. ఆయన మాటలో ఏముంది? మహిమ ఉంది. ఆయన మాటలో మహిమ ఉంది. పలుకగా సృష్టి కలిగింది. సముద్రాన్ని గద్దించగానే, గాలిని గద్దించగానే సముద్రము గాలి నిమ్మలమైపోయింది. ఆయన మాటలో ఏముంది? మహిమ ఉంది. కాబట్టి సృష్టిలో పిల్లరా మరి మనము ఆలోచన చేస్తే దైవజనుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే వర్షము కుమ్మరించబడింది. ఇదిగో మోషే కర్రతో కొట్టగా సృష్టి పిల్లరా మరి సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. అది దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి. మనందరికీ తెలుసు, శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, కానీ నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన మాటలో ఏముందంట? శక్తి ఉంది. ఆయన మాటలో మహిమ ఉంది. ఏముందంట? మహిమ ఉంది. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు ఈ మాటను గురించి ఈ మాటలో ఒక 7 మాటలు చెప్పాడు. ఆయన బోధిస్తున్నటువంటి దినాలలో ఈ మాటను గురించి 7 మాటలు చెప్పాడు. ఒకటి మాట. ఏంటంట? మాట. 2 మూట. 3 బాట. 4 కోట. 5 తోట. 6 పీట. 7 పిల్లరా మరి ఊట. ఏం చెప్పాడు? మళ్ళా చెప్పండి. 1 మాట. 2 మూట. 3 బాట. 4 కోట. 5 తోట. 6 పీట. 7 ఊట అని అన్నారు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాటలో మహిమ ఉన్నది. కాబట్టి మాటలో మహిమ, మట్టిలో మహిమ. కాబట్టి ఆ యొక్క మరి గాబ్రియేలు దేవదూత పిల్లరా మరి దేవుని సన్నిధినికి వచ్చి నిలిచి దేవుని యొక్క వర్తమానమును యేషే మరియకు తెలియజేసింది. చూడండి, 1 మాట అని అన్నాను. మాటలో మహిమ 7 మాటలు చెప్తాను. మాటలో మహిమ. చాలా కన్ఫ్యూజ్ కావకండి. 7 మహిమల గురించి చెప్పాను. ఇప్పుడు మాటలో 7 మాటలు. 1 మాట. ఏ మాట అనంటే లూకాసు సువార్త 1వ అధ్యాయములో 28వ వచనములో మనము చూస్తే 26వ వచనము నుంచి 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత
పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, పిల్లల కింది వచనాల తర్వాత చదువుకునండి. మాట ఏంటంట? మాట. గాబ్రియేలు దేవదూత మరి దేవుని యొక్క వర్తమానమును మరియమ్మ దగ్గరికి మాట తీసుకుని వచ్చింది. అందుకే కొంతమంది ఏమంటారంటే మాట కథ అయిందా అంటూ ఉంటారు. కొంతమంది ఇంకేమంటారంటే నేను మాట మీద నిలబడతాను అంటూ ఉంటారు. దేవుని యొక్క మాటను గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారికి తీసుకుని వచ్చి చెబుతా ఉంది. రెండవదిగా మూట. ఏంటంట? ఆ మాట ఏమైందంటే మూట అయిందంట. అంటే మరియమ్మ గర్భములో, కిందకి చదువుకుంటాం కదా పిల్లరా, మరి ఆ దూత, మరియా భయపడకుము, దేవుని అడుగున నీవు కృప పొందితివని, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనను. కాబట్టి ఒకటి మాట, రెండవదిగా మూట. ఆ మూట మరియమ్మ గర్భము ధరించుట. పిల్లరా, మూడవదిగా బాట. మూడవది ఏంటంట? బాట. ఆ మూట ఏమైందంటే బాట అయింది. ఒకటి మాట, రెండవది మూట, మూడవది బాట. విను బాబు, మాట్లాడదు. మూడవది బాట అయింది. పిల్లరా, గాబ్రియేలు గారు మరియమ్మకు మాట చెప్పింది. మరి ఆ మాట ఏమైందంటే మూట అయిందంట. పిల్లరా, యేసు ప్రభు వారు మరియమ్మ గర్భములోకి వచ్చారు, అదే మూట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరియమ్మ గర్భములోనికి వచ్చారు, ఆ తర్వాత తొట్టిలోనికి వచ్చారు, ఆ తర్వాత చేతుల్లోనికి వచ్చారు. సిమియోను, అలాగే హన్నా, మరియా, యేసేపులు పిల్లరా మరి వారి చేతుల్లోకి వచ్చాడు. ఈరోజు పిల్లరా ఆ బాట యాడికి రావాలో తెలుసా? మన హృదయములో జన్మించాలి, మన హృదయములోనికి రావాలి. మన హృదయంలోనికి యేసయ్య వచ్చాడా? ఆ మాటే మూట అయింది, ఆ మూటే బాట అయింది. అందుకే యోహాను సువార్తలో మరి 14వ అధ్యాయం 6వ వచనములో యోహాను భక్తుడు అంటున్నాడు, నేనే మార్గమును, ప్రభు అంటున్నటువంటి మాట, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ఇది బాట, పరలోకానికి బాట. ఒకటి మాట, రెండు మూట, మూడు బాట. ఆయన పరలోకానికి భూలోకానికి ఏమయ్యాడు తెలుసా? బాట. చిన్నప్పుడు అంటుండ్రి బాట వేసినారా, బాట మీద నడసల్లా అంటుండ్రి. ఇప్పుడు బాట అనే వాళ్ళు తక్కువయ్యారు, రోడ్డు అంటూ ఉన్నారు అందరు కూడా. ఆయన పరలోకానికి భూలోకానికి ఏమయ్యారంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు కనుక ఆయన బాట అయి ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఆ బాట ఎక్కడి దాకా వెళ్ళిందంటే తెలుసా? పిల్లరా, కోటలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కోటలోనికి వెళ్ళింది. ఈ రోడ్డు ఎక్కడి దాకా వెళ్తుంది అంటారు కదా. ఆయన పరలోకానికి భూలోకానికి, దైవజనుడు పాటలో పరలోకానికి భూలోకానికి ఆయన నిచ్చెనగా ఉన్నాడంట. కాబట్టి ఆ బాట కోటలోనికి వెళుతూ ఉంది. ఆ కోట ఏంటో తెలుసా? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము. కాబట్టి ఇల్లు కోటలా ఉంది అంటూ ఉంటారు. యెరూషలేము పట్టణము ఒక కోట లాంటిది. అంటే పరలోకమనగా నూతన యెరూషలేము, నూతన యెరూషలేము అనగా పరలోకము. కాబట్టి పిల్లరా, మరి 4వదిగా కోట. ఇప్పుడు చెప్పండి మరలా. ఒకటి మాట, రెండు మూట, మూడు బాట, 4 కోట. ఈ కోట అనగా పరలోకము. 5వదిగా పిల్లరా, మరి పరలోకములో తోట ఉందంట. దేవుడైన యెహోవా ఆదాము అవ్వలను ఉంచటానికి ఒక తోట వేశాడు. ఆ తోట ఏ తోట? ఏదేను తోట. ఏ తోట అంట? ఏదేను తోట. ఈ తోటలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో మనం చూస్తే ఈ తోట ఏంటంటే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను భక్తుడు చెబుతున్నాడు. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ వచనము, ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను
ఆవలను జీవ వృక్షములుండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగించును. ప్రియులారా, ఇక్కడ ఒక తోట ఉంది. ఆ తోటలో ఏముందంటే జీవ వృక్ష ఫలముల తోట. కాబట్టి మరి 5వదిగా ఏంటంట తోట. 6వదిగా మనం చూస్తే పీట. పీట అనగా ఏంటంటే పూర్వకాలములో భోజనానికి కూర్చునే ముందు పీట వేసేవారు. అలాగే మరి స్త్రీలు కూడా వంట చేసేటప్పుడు పీట వేసుకునేవారు. పీట దేనికి సాదృశ్యం అంటే సింహాసనమునకు సాదృశ్యము. కాబట్టి 1 మాట, 2 మూట, 3 బాట, 4 కోట, 5 తోట, 6 పీట. పీట అనగా సింహాసనము. కాబట్టి మనందరి కొరకు ఆయన సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. పిల్లరా, కారులో తిరిగేవాడు హెలికాప్టర్లోకి వెళ్ళాలనుకుంటాడు, సైకిల్ దొక్కేవాడు బైకులో వెళ్ళాలనుకుంటాడు, బైకులో తిరిగేవాడు కారులో వెళ్ళాలనుకుంటాడు. కానీ మరలా కారులో తిరిగేవాడు సైకిల్లోకి రావాలనుకోడు. అంటే చీఫ్గా లెక్కేస్తూ ఉంటారు. కానీ దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి పిల్లరా పశువుల పాకలోనికి, పశువుల తొట్టిలోనికి, ఈ పాపలోకానికి ఆయన సింహాసనం విడిచిపెట్టి ఈ లోకములో జన్మించాడు. 7వదిగా పిల్లరా ఊట. ఏంటంట ఊట. ఆ ఊటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మాటలో ఏముందంటే మహిమ ఉంది. మాటలో ఏముంది? మహిమ ఉంది. 2వది ఫస్ట్ది ఏ మహిమ? మట్టిలో మహిమ. 2వదిగా మాటలో మహిమ. కాబట్టి ఆయన మాటలో మహిమ ఉంది. 7 విషయాలు చెప్పాను. 1 మాట, 2 త్వరగా 2 మూట, 3 బాట, 4 కోట, 5 తోట, 6 పీట, 7 ఊట. ఇవన్నీ గుర్తుండాలంటే చాలా కష్టమే. కాబట్టి జాగ్రత్తగా విందాం. ప్రియులారా, మరి సంఖ్యాకాండము 9వ అధ్యాయములో మనం చూస్తే మట్టిలో మహిమ ఉంది, ఆయన మాటలో మహిమ ఉంది. సంఖ్యాకాండము 9వ అధ్యాయములో మనం చూస్తే సంఖ్యాకాండం 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యెహోవా నోటి మాట చెప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చెప్పున వారు తమ గుడారములను వేసుకునేది. ఇక్కడ మనం చూస్తే దేవుని మాటలో ఏముందంట? మహిమ. గుర్తుపెట్టుకోవాలి. మాట గురించి 7 మాటలు చెప్పాను. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి టైం లేదు. కాబట్టి మీకు గుర్తుంటే మీ అదృష్టం, గుర్తు లేకపోతే మీ దురదృష్టం. 1 మట్టిలో మహిమ, 2 మాటలో మహిమ. మాటను గురించి 7 విషయాలు చెప్పాను. ప్రియులారా, ఈ మాటలో మహిమ ఉంది. దేవుడైన యెహోవా అంట ఇశ్రాయేలులకు చెప్పినప్పుడు వారు దేవుని యొక్క మాట చెప్పున వారు ప్రయాణమై సాగిపోయారు. దేవుని యొక్క మాట చెప్పున వారు నిలువబడ్డారు. దేవుని యొక్క మాట చెప్పున వారు నిలిచారంట. అందుకే దేవుని యొక్క ప్రభు మహిమ ఎవరి చుట్టూ ప్రకాశించిందంట? గొల్లలైనటువంటి వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. కాబట్టి దేవుని యొక్క మాట చెప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగారు. దేవుని మాట చెప్పున వారు నిలవబడ్డారు. అందుకే ఎవరైనా చెప్పారనుకోండి, పొమ్మన్నాడా సారు, వెళ్ళమన్నాడా నాయన, వెళ్ళమనిందా అమ్మ, వెళ్ళమనింది, ఆగమనింది అంటే వారి మాట మనం ఎంత జాగ్రత్తగా వింటామో. ఇంకొక మాట 20వ వచనంలో చూస్తే ఈ సంఖ్యాకాండము 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం, సమయం లేదు, ముందుకెళ్దాం. యెహోవా మాట చెప్పున వారు తమ గుడారములను వేసుకొని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుని మాట చెప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణాన్ని కొనసాగించారు, వారు నిలవబడ్డారు. అలాగే దేవుని మాట చెప్పున వారు ఏమేసుకున్నారంట? గుడారములు
వేసుకున్నారు. మనమందరము కూడా దేవుని మాట చెప్పున ప్రయాణం చేస్తున్నామా? దేవుని మాట మనం వింటున్నామా? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవుని మహిమ కావాలనుకుంటాం, ఆయన మాటలో మహిమ ఉంది, మరి మట్టిలో మహిమ ఉంది. ఆయన మాట చెప్పగా వారు ప్రయాణమయ్యారు, వారు నిలిచారు, వారు కొనసాగారు, వారు ఆ గుడారమును వేసుకున్నారు, వారు దేవుని మాట విన్నారు. పిల్లలంకా దేవుని మాటలు ఎక్కడుండాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మాటలంట ఎక్కడుండాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయములో ఎక్కడుండాలంట? నీ హృదయములో ఉండవలెను. దేవుని మాటలు ఎక్కడుండాలంట? హృదయములో ఉండాలి. అందుకే గాబ్రియేలు దేవదూత వచ్చి మరియమ్మకు ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు మరియమ్మ ఆ మాటలను హృదయములో భద్రము చేసుకునింది అని రాయబడింది. ఏం చేసుకుందంట? భద్రము చేసుకుంది. దేవుని మాటలు మనకి ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాలంట. ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. అందుకే ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దేవుని మాట మనం వింటున్నామా? ఇంకొక మాట, దేవుని మాట ద్వారానే మనం బ్రతుకుతామంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయములో 3వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని చాలు. దేవుని మాట వలన మనం ఏమవుతామంట? బ్రతుకుతాం. అందుకే పాట పాడతాడు ఒక భక్తుడు, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట శక్తి గలదయ్యా. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉన్నది. చనిపోయినటువంటి లాజరు సమాధిలో ఉన్నాడు. ఆయన లాజరు బయటికి రా అని పిలువగానే ఆయన బ్రతికి తిరిగి వచ్చాడు. పిల్లరా, ఆయన మాటలో మరి మహిమ ఉన్నది. ఆయన మాట మనము ఎంతవరకు వింటున్నాం? పిల్లరా, బాగా వింటే మనం బాగుపడతాం, బాగా వినకపోతే బాగుపడం. మనం బ్రతకాలి అంటే ఆహారము శరీరానికి ఎంత అవసరమో ఆత్మానుసారంగా దేవుని వాక్యము మన ఆత్మకు అంతే ప్రాముఖ్యమైనది. ఎన్నిసార్లు దేవుని మాట వినక మనము మరి పెడచెవిని పెట్టాము. ఆలోచన చేద్దాం. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. ఈరోజు పండుగను చేస్తున్నాం. మనం బ్రతికిన వారమా, చచ్చిన వారమా? ఆయన మాట మనం వింటే మనము బ్రతికిన వారం. ఆయన మాట మనం వింటే మనము జీవించుచున్నటువంటి వారం. చనిపోయినటువంటి వారిని లేవనెత్తటానికి, జీవము లేనటువంటి వారికి జీవంనిచ్చటానికి ఆయన పరమును విడిచి, పిల్లారా పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. ఒకవేళ ఆయన మాట వినకపోతే చూడండి పిల్లరా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం, నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింప చేయుచున్న జనులు వినకపోయినట్టు నీ దేవుడైన యెహోవా మాట మీరు, జాగ్రత్తగా వినండి, మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరంటే చచ్చిపోతారు, నశించిపోతారు. దేవుని మాట పిల్లరా వినకపోతే మనం నశించిపోతాం. దేవుని మాట మనం వినకపోతే దేవుడు మనల్ని పట్టించుకోడు. నీ మాట ఎవడైనా వినకపోతే, నీకైన వారు నీ ఫ్రెండ్ నీ మాట వినకపోతే ఆడిని పట్టించుకోవే. నీవు దేవుని మాట వినకపోతే నిన్నెలా పట్టించుకుంటాడు దేవుడు? ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వానికి హఠాత్తుగా మరణం వచ్చును. దేవుడు చెబుతాడు. ఒకవేళ మనము దేవుని మాట వినకపోతే పిల్లరా మనము నశించి నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగ దేవుని మాట వినుకోకుండా ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసినా కానీ ప్రయోజనము లేదు. మట్టిలో మహిమ, మాటలో మహిమ, మూడవదిగా సృష్టిలో మహిమ. ఏంటంట? సృష్టిలో మహిమ.
సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో దేవదూతలు ప్రియులారా ఆయనను మహిమపరుచుచున్నారని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడింది. ఆయన సృష్టిలో మహిమ ఉన్నది కాబట్టి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సృష్టిలో మహిమ, సృష్టి అంతా కూడా, సర్వలోకమంతా కూడా మహిమతో నిండి ఉండుట మనం చూస్తున్నాం. పోయిన నెలలో మేము కాకినాడ వెళ్ళినప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు, సృష్టిలో ఉన్నటువంటి అందాలని మీరు చూడాలి బాబు, వెళ్ళి మీరు సముద్రాన్ని చూసిరండి అని అన్నాడు. సృష్టిలో ఎంత మహిమ, అంత పెద్ద స్టీమరు నీళ్ళలో నిలబడడం ఏంటి, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మట్టిలో మహిమ, మాటలో మహిమ, సృష్టిలో మహిమ. కాబట్టి సృష్టిలో ఏముందంటే ఆయన మహిమ ఉంది, ఆయన మహిమ ఉంది. ఒక్కొక్కసారి ఆ లొకేషన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదకరం అనిపిస్తుందో, మనకు ఎంత హాయి అనిపిస్తుందో. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. నేను ఒకసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ కొండ దగ్గరికి, ఆ కొండ కింద రాయి గింతుంది, పెద్ద గుండు ఉంది, అది దొబ్బితే పడుతుందేమో అన్నట్టుగా ఉంది, కానీ అది పడదు. సృష్టిలో ఎంత అందమో. కాబట్టి ప్రియులారా, 4వదిగా మనం చూస్తే తోటలో మహిమ. తోటలో మహిమ, మహిమ బాలుడైనటువంటి యేసయ్య తోట. ప్రియులారా, మరి ఏ తోట అనంటే ఏదేను తోట. ఏ తోట? ఏదేను తోటలో మహిమ. ఈ తోటలో దేవుడు ఆదాము అవ్వలను తోటను ఏలుటకు పెట్టాడు. అయితే దైవజనుడు దేవదాసయ్య గారు రక్షణ మహాసంకల్పము చెప్తూ ఆదాము అవ్వలను గురించి బోధిస్తూ ఒక మాట చెప్పారంట. ఏంటంటే, ఏదేను తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆదాము అవ్వలంట దేవుని యొక్క ఒళ్ళో కూర్చునేవారంట. అంత మహిమతో ఉండేటువంటి వారు, అంత చనువుగా ఉండేటువంటి వారు. చూడండి, ఎవరైనా సర్రునుచ్చి మనం మంది కూర్చోవాలంటే పిల్లలకి అంత ధైర్యం ఉంటుందా? ఉండదు. దేవుడు ఏదేను తోటలోకి వస్తే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఒడిలో కూర్చునేవారంట. ఏదేను తోట ఆదాము అవ్వలకు గుడి బడి అంట. అలాంటి గుడి బడి అనేటువంటి, చేతులు కట్టుకోరా, గుడి బడి అనేటువంటి ఏదేను తోటలో నుంచి వారు వెలివేయబడ్డారు. తోటలో మహిమను వారు పోగొట్టుకున్నారు. కాబట్టి 1 మట్టిలో మహిమ, 2 మాటలో మహిమ, 3 సృష్టిలో మహిమ, 4 తోటలో మహిమ. ఈ తోటలో ఉన్నటువంటి మహిమను ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వలు అవ్వమ్మ చేసినటువంటి 7 పాపములను బట్టి వారు తోటలో నుంచి వెలివేయబడ్డారు. ఆ మహిమలో నుంచి వారు వెలివేయబడ్డారు. పిల్లల 1 వారు చేసిన పాపం ఏంటంటే, మంచి చెట్ల పండ్ల వైపునటువంటి అవ్వమ్మ చెడ్డ పండ్ల చెట్టు వైపు వారు పిల్లల మల్లుకొనుట. అంటే మంచి చెడ్డలను తెలివినిచ్చు పండ్లను తినకూడదు, మీరు ఈ పండ్లు తినద్దు అని అంటే వారు తినకూడని పండును తినటానికి, దేవుడు తినద్దున్న పండు వైపు వారు తిరిగారు. దేవుడు ఎన్నో చెట్లు పెట్టాడు, ఏదేను తోటలో ఎన్నో ఫలాలు పెట్టాడు, వాటిని తినకుండా అవ్వమ్మ చెడ్డ పండ్ల చెట్ట వైపు తిరుగుట, అది పాపము. పిల్లరా, 2వదిగా సర్పము మాట వినుట. సర్పము మాట వినుట, ఇది పాపము. 3వదిగా దేవుడు చెప్పినట్లుగా సర్పము తన దగ్గరకు వచ్చినప్పుడు మా దేవుడు తినద్దన్నాడు అని ఆ పాముతో, ఆ సర్పముతో అవ్వమ్మ వాదన చేయకపోవడం. చెప్తే సైలెంట్గా ఉన్నంతే. కొంతమంది తినద్దనన్నాడు కదా దేవుడు అని మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. మన భాషలో ఏమంటారు, ఆధునిక భాషలో బెల్లం కొట్టిన రాయి అంటారు చూడు. ఈ సర్పము వచ్చి నువ్వు తింటే దేవత అవుతావు, అలా ఉంటావు, ఇలా ఉంటావు అంటే దేవుడిచ్చినటువంటి ఆ మాటను బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి వెంటనే మాట్లాడాల్సింది పోయి అది మౌనంగా ఆ పాముతో అవ్వమ్మ మౌనంగా ఊరుకునింది. 4వదిగా ఆ పండ్లంట ఆమెకు రమ్యమైనటువంటి ఆహారమునకు బాగుగా ఉన్నవని పిల్లరా వాటి వైపు అవ్వమ్మ
మల్లుకునింది. అంటే ఈ పండ్లు రమ్యమైనవి, ఆహారమునకు బాగున్నవని అవ్వమ్మ తెలుసుకోయింది. ఆరవదిగా సర్పము చెప్పిన మాట నమ్మింది. సర్పము చెప్పిన మాట నమ్మింది. ఏడవదిగా దేవుని మాట నమ్మలేదు. ఆరవదిగా దేవుని మాట నమ్మలేదు. ఏడవదిగా దేవుని వారు ఆదాము అవ్వమ్మ ఏం చేసిందంటే అపార్థం చేసుకుంది, తప్పుగా అనుకోయింది. దేవుడు ఎందుకు తినమద్దన్నాడు ఈ పండుని అని దేవుణ్ణి అపార్థము చేసుకుంది. ఒక్కొక్కసారి కొందరి మాటలు మనకు అర్థమవు, అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఈ 7 పాపములను చేసిన దానిని బట్టి ఆదాము అవ్వలు ఏదేను తోటలో నుంచి వెలివేయబడ్డారు. అవ్వమ్మ పాపమును చేసి ఆ పాపమును ఆదాము కంటించింది. ఆదాము మనందరికీ అంటించాడంట. ఏమంటించాడు? పాపమును అంటించాడు. ఈ పాపమును రద్దు చేయుట కొరకే క్రిస్మస్ పండుగ. ఈ పాపమును రద్దు చేయుటకే క్రిస్మస్ పండుగ. ఈరోజు దేవుడు నరుడుగా వచ్చాడు. దేవుడు మన కొరకు తోడుగా ఉండడానికి వచ్చాడు. దేవుడు మనలను బలపరచడానికి వచ్చాడు. మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మనల్ని దీవించడానికి వచ్చాడు. మనల్ని చూడడానికి వచ్చాడు. మన పాప శాపములను తీసివేయుట కొరకు, రద్దు చేయుట కొరకు ఆయన యేసు బాలుడుగా ఈ లోకములో జన్మించారు. ఈ లోకములో ఆయన మన కొరకు జన్మించాడు. పిల్లల మనల్ని శుద్ధి చేయటానికి, మనల్ని మోక్షాన్ని చేర్చటానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకములో జన్మించారు. 1 ఏ మహిమ? మట్టిలో మహిమ. 2 మాటలో మహిమ. 3 సృష్టిలో మహిమ. 4 తోటలో మహిమ. 5వదిగా తొట్టిలో మహిమ. ఏ మహిమ అంట? తొట్టిలో మహిమ. యేసు ప్రభువారు జన్మించిన తర్వాత పిల్లరా ఆయన ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? అమ్మా, ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? వామ్మో, మనమైతే ఆదిత్య హాస్పిటల్, దేవి నర్సింగ్, ఇంకా ఏ హాస్పిటల్? జోస్నైల్ హాస్పిటల్, ఏది? దేశాయి హాస్పిటల్. అమ్మో, అలాంటి హాస్పిటల్లో పడితే వెంటనే కొనేస్తాం. 500 కాబట్టి 1000 రూపాయలు మెత్తనది కదా. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడి పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. తొట్టిలో మహిమ. గొర్రెల కాపరులు తొట్టిలో ఉన్నటువంటి ప్రభువుని వారు చూసి సంతోషించారు, అత్యానందభరితులయ్యారు. పిల్లరా, వారు కన్న వాటిని, విన్న వాటిని వారు చెప్పక మానలేదంట. తొట్టిలో మహిమ. మహిమ బాలుడు ఎక్కడికి వచ్చాడంటే తొట్టిలోనికి వచ్చాడు. సింహాసనమును విడిచిపెట్టి ఆయన తొట్టిలోనికి వచ్చాడు. ఏ తొట్టి? ఏ తొట్టి? పశువుల తొట్టి. పిల్ల ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన, ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంత దీనత్వమును చూపించాడు. అందుకే ఒకసారి కళ్ళు మూసుకొని ఎంత దీనాతి దీనం అనే పాట పాడండి. ఆ సన్నివేశం అంతా మనకు అర్థమైపోతుంది. ఆయన దీనుడుగా మన కొరకు ఆయన తగ్గించుకొని తొట్టిలోనికి వచ్చాడు. పిల్లరా, ఆ తొట్టి మరి ఎంత మహిమగా ఉన్నదో. ప్రభు తొట్టిలోకి వచ్చాడు. తొట్టిలో మహిమ. ఎక్కడంట? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మెక్కిలి భయపడ్డారు. పిల్లరా, మరి ప్రకాశించినటువంటి మహిమ. లూకాసు వార్త 2వ అధ్యాయములో పిల్లరా మరి 32వ వచనములో మనం చూస్తే సిమియోను గారు మరి మహిమను గురించి చెప్తా ఉన్నారు అక్కడ. ఆ మహిమ ఎవరిది అంటే తొట్టిలో ఉన్నటువంటి యేసు బాలుడు. లూకాసు వార్త 2వ అధ్యాయం త్వరగా 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పునా, సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. జాగ్రత్తగా వినండి. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ సిమియోను గారు మహిమను గురించి చెప్తా ఉన్నారు. ఆ మహిమ ఎవరో తెలుసా? తొట్టిలో ఉన్నటువంటి
బాలుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆ మహిమను చూడగలిగాడు? ఈ సిమియోను తన చేతులతో యేసు బాలుని ఎత్తుకొని ఇశ్రాయేలులకు మహిమగాను అని అంటున్నాడంటే దేవుని యొక్క మహిమను ఆయన చూశాడు. ఎలాగూ చూడగలిగాడంటే ఆయన ఆత్మవశములో ఉన్నాడు. సిమియోను చాలా వృద్ధాప్యములో ఉన్నాడు, చాలా వయసు అయిపోయింది. ప్రియులారా, ఆత్మలో ఉంటే దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతాము. ఆత్మ లేకపోతే లాభము లేదన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనము బాగుపడతామంట. శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. శరీరములోని పిల్లల ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము బాగుపడతామంట. ఆత్మ లేకపోతే జీవము లేనట్టే. కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ. మరి ఆరాధిస్తున్నామా? ఏదో గబగబా వచ్చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, వింటా ఉన్నాం, చూస్తున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా? ఆరాధన అంటే ఒక క్రమం ఉంది బైబిల్ మిషన్లో. ప్రారంభములోనే మీరు వస్తే ఆ ఆరాధనలో మీరు పాల్గొంటారు. ఏముంది, ఇప్పుడు వాక్యం వింటారు, కానుకలేస్తాం, ముగింపు ప్రార్థన, వెళ్ళిపోతాం. ఎక్కడ మీరు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినట్టు? ప్రారంభములోనే రావాలి. దేవుని మాట వింటున్నామా? ఆయన మాటలో మహిమ ఉంది. మనం చేసే పనులన్నిటికీ సక్రమంగా చేసుకుంటున్నాం. ఆయనను ఆరాధించే సమయానికి వచ్చేసరికి ఆయన మాటను మనం అతిక్రమిస్తున్నాం. ఇది నేను మిమ్మల్ని లీడర్షిప్ చేసి నేను చెప్పట్లేదు, కానీ దేవుని మాట ఆజ్ఞ ప్రకారం కనుక నేను చెప్తున్నాను. నష్టపోతారు మీరే. దేవుని మాట ఆరాధన అంటే పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. బైబిల్ మిషన్ ఆరాధన క్రమములో 7 దీవెనలు. ఎన్ని దీవెనలు? 7 దీవెనలు. ఆ దీవెనలు పొందుకోవాలంటే 10ంటికే నువ్వు మందిరములో ఉండాలి. 10ంటికే మందిరములో ఉండాలి. కాబట్టి ఆ యొక్క తొట్టిలో మహిమ, ఆత్మ లేకపోతే ఆయన యొక్క మహిమను మనము చూడలేము. ఆత్మవశములో ఉన్నవారే మరి పిల్లరా మహిమను చూడగలము. అందుకే పరిశుద్ధాత్మ వృద్ధుని చేతికి ఊతకర్ర లాంటిది అన్నారు. కాబట్టి ఆత్మవశములో ఉన్నాడు గనుక మహిమను చూడగలిగాడు. 7వదిగా చూద్దాం. 7వదిగా పిల్లరా, నేను రెఫరెన్స్ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ శ్రమలలో మహిమ. 6వదిగా ఏ మహిమ? శ్రమలలో మహిమ. ఒకటి చెప్పండి, మట్టిలో మహిమ. 2 మాటలో మహిమ. 3 సృష్టిలో మహిమ. 4 తోటలో మహిమ. 5 తొట్టిలో మహిమ. 6 శ్రమలలో మహిమ. శ్రమలు బహుమానము అని అన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. మనకు ఎన్ని శ్రమలు ఉంటే దేవుడు అంత మహిమను మనకిస్తాడంట. మనకేం కావాలా? శ్రమలు వద్దు, మహిమ కావాలా? శ్రమలు వద్దు, ఏం కావాలా? ఆశీర్వాదం కావాలా, మహిమ కావాలా? అసలు ఈ 18వ తారీఖు కార్యక్రమం కోసం చాలా అసలు భయంకరమైనటువంటి అనారోగ్యం నాకు. ఒకవైపు ఏమో రాజేష్ అన్న, నాకేమో చేయబడిపోయినట్ట. రెండో వైపు ఏమో నేను. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, రాత్రి 17వ తారీఖు రాత్రి జ్యోత్స్న వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాము. అసలు నేను తినలేనంటే కూడా ఆమె పాపం ప్రేమతో బలవంతంగా పెట్టింది. ఆమె ప్రేమను కాదనిలేక నేను తిన్నాను. వచ్చేసి రాజేష్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను, పొరలాడుతున్నాను. కడుపు నొప్పి ఎక్కువైపోతుంది నాకు. ఇక కుదరలేదు, ఇంకా వెళ్ళిపోదామని నేను డాక్టర్కి ఫోన్ చేసి వెళ్ళిపోతా ఉన్నా. ఎమ్మెగనూరు టర్నింగ్ దాటినాను, డ్రైవింగ్ చేస్తున్నాను, కడుపు భయంకరంగా వస్తుంది. ఒక ఫోన్ వచ్చింది, నేను మాట్లాడడానికి కూడా చేతగలేదు. ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయి త్వరగా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నాకు గుర్తే లేదు అసలు. తెల్లవారుజామున 4 గంటల వరకు గుర్తులేదు నాకు. 4:20కి ఫోన్ వచ్చింది. నా ఫోన్లోన బ్యాలెన్స్ అయిపోయింది, పాస్టమ్మ ఫోన్లోన బ్యాలెన్స్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాలే. అప్పటికి కొందరు ఫోన్ చేశారు ప్రార్థనకి. ఇప్పుడు మరలా ఫోన్లు కలపడానికి ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అప్పుడు నేను కళ్ళు మూసుకుంటున్నాను. పాపది వైఫై ఆన్ చేయి, రీఛార్జ్ చేస్తా నేను నీ సెల్కి అని అంటా ఉండే. నేను కళ్ళు తెరిస్తే అన్ని పిల్లర్లు, భీములు, వైటు మిద్దె కనపడుతుంది. నేను ఎక్కడున్నాడో నాకు తెలియదు అసలు. తెల్లవారుజామున 18వ తారీఖు నేను హాస్పిటల్లో ఉన్నా, అక్కడే పడుకున్నా. ధ్యాస లేదు నాకు అసలు. అమ్మో,
తెల్లారుజామున వెళ్ళిపోదామనేది పాస్టమ్మ. మళ్ళీ అట్లనే వస్తూ ఉంది కడుపు నాకు. మళ్ళీ ఒకసారి ఇంజక్షన్ వేయించుకుని పోదామని దరిదాపు 7:30-8 వరకునే మేము అక్కడే ఉండి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినా కానీ నాకు తగ్గలేదు. భయంకరమైనటువంటి శ్రమ లేకపోతే మనకు బహుమానము లేదు. శ్రమ లేకపోతే బహుమానము లేదు. పిల్లరా, మరి కొంతమంది కానుకలు ఇచ్చారు. మీరు ఇచ్చే కానుక, ప్రతి కానుక కూడా దేవుని సేవ కొరకు ఖర్చు పెడతాం. ఒకవైపేమో మరి స్టేజ్ వర్క్ జరుగుతూ ఉంది, ఈయనకేమో ఆరోగ్యం బాగోలేదు. ప్రతి నిమిషానికి 10 నిమిషాలకు ఒకసారి సప్లైర్ అయినా ఫోన్ చేస్తూ ఉన్నాడు. నాకు ఇంకా ఉండబెట్టగలే. డాక్టర్ అన్నాడు, అప్పటికి నాకు 10:30 ఏమైంది టైము. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసిన మాకు తెలిసిన పాస్టర్ గారు అక్కడ ఉంటే, సార్ ఇట్లా స్కానింగ్ అని చెప్పిద్దాం అంటే వెంటనే వచ్చేయండి అన్న. అంటే ఆ స్కానింగ్ తీసి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడంట. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదే లేదు. ఎమర్జెన్సీలో పోయి చూపించుకున్నా. 2 ఇంజక్షన్లు వేశారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు. నాకు రాత్రి చూసిన డాక్టర్ ఏమో బాటిల్ ఎక్కిస్తానన్నాడు. వస్తానని చెప్పాను ఆయనకి. ఇక్కడేమో టైం అయిపోతూ ఉంది. లైట్లు వేయాలా, స్టేజ్ కట్టించాలా, అది ఎట్లా వేస్తున్నారో ఏం కథో. ఒకవైపు వంట, ఏం చేయాలో అర్థం కాలే. ఒకవైపు ఏమో మరి నూతన వస్త్రాలు అవన్నీ సిద్ధం చేయాలా. నా దగ్గర పాస్టమ్ ఉంటేనే నాకు జరుగుతుంది, లేకపోతే జరగట్లేదు. చాలా కష్టమైపోయింది. ఎంత శ్రమ అంటే ఆ శ్రమకు తగినటువంటి బహుమానం దేవుడు చక్కగా అనేకులను నడిపించాడు. అయితే కొంత మానవ తప్పిదము జరిగింది, కానీ అయితే చాలామందిని దేవుడు నడిపించాడు. చాలామంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, సార్ ఎందుకు సార్ నీ టాలెంట్ నువ్వు పక్క పెట్టేస్తున్నావు, ఎందుకు నీవంటే ఒక బ్రాండ్ సార్, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, ఇంత పెట్టి నువ్వు ఎందుకు ఇలా చేస్తావు. చాలామంది నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా సలహాలు ఇచ్చారు. అయితే నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి నేనేం కూడా కంట్రోల్ చేయలేకపోయాను. శ్రమ అనేది బహుమానం. ఈ శ్రమకు ఖచ్చితంగా మనకు బహుమానం. ఈ యొక్క కూడిక కొరకు ఎంతమంది శ్రమ పడ్డారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. ఒక అమ్మాయి ఇటుకే అమ్మాయి అయితే 4 రోజులు ఉపవాసం ఉందంట. తెలుసా, నాకు కన్నీళ్ళు వచ్చాయి అమ్మాయి ఆ మాట చెప్తుంటే. 4 రోజులు ఉపవాసం అండి ప్రార్థన చేశానయ్యా. దేవుని యొక్క సన్నిధిలో మనకు శ్రమలు ఎంత ఉంటే అంత మహిమ. ఇంకొక మాట చెప్పుదునా, భూలోకములో ఆవగింజంత శ్రమను నువ్వు అనుభవిస్తే పరలోకములో కొండంత బహుమానాన్ని నీవు పొందుకుంటావు. కష్టాలు అధికమైతేనే అధిష్టానాన్ని నువ్వు అధిగమిస్తావు. కష్టాలు లేకోకుండా అధిష్టాన స్థానము రాదు. కాబట్టి శ్రమలలో మహిమ. శ్రమ లేనిదే మనం పెండ్లి కుమార్తెలముగా తయారు కాలేము. 7వదిగా మహిమలో మహిమ. మహిమలో మహిమ. దైవజనుడు దేవదాస్ గారు 3 విషయాలు చెప్పారు. పిల్లరా, 1 మందిరానికి వచ్చేటప్పుడు కానుక తీసుకురావాలంట. 2వదిగా హాస్పిటల్కి ఒక రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? పండ్లు తీసుకెళ్ళాలంట. మనము పరలోకానికి వెళ్ళేటప్పుడు మహిమను తీసుకెళ్ళాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మహిమను మనము తోడుకొని వెళ్ళాలి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము మేఘ మండలముల మీద కొనిపోబడతాము. ఎలాగూ అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. మనము మట్టి శరీరమును విడిచిపెట్టి మహిమ శరీరమును దాల్చుకొని మహిమలో మహిమ కలిగి మనము మధ్యాకాశానికి మనము ఎత్తబడాలి. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలంటే మహిమను తీసుకెళ్ళాలి. మహిమ లేకపోతే నూతన యెరూషలేములోకి ప్రవేశము లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకునండి. యేసుప్రభు వారు చెప్పిన ఒక ఉదాహరణలో, ఒకడికి ఏ వస్త్రం లేదంట? పెండ్లి వస్త్రం లేదు. అందుకే వాడిని ఏమన్నాడు? కాలు చేతులు కట్టేసి విన్ని కటిక చీకటిలో. పోనీ ఉదాహరణకు ఒక తిక్కలోడు వచ్చాడు అనుకోండమ్మా మన మందిరంలోనికి, ఇప్పుడే కూర్చొని అంటామా, బయట కూర్చో కొంచెంసేపు ఏమంటాం? పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. పండగ చేసినంత మాత్రాన, మీటింగ్ చేసినంత మాత్రాన, కొత్త బట్టలు కట్టుకున్నంత మాత్రాన, బాప్తీసం పొందినంత మాత్రాన నీవు మహిమ లేకపోతే పరలోకములోనికి నీవు ప్రవేశించలేవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి గొర్రెల కాపురులు తమ మందను కాచుకొనుచుండగా ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. కాబట్టి క్రిస్మస్ మహిమ. ఏ మహిమ? అయిపోయింది నా అంశము. క్రిస్మస్ మహిమ. ఇప్పుడు చెప్పండి,
ఒకటి ఏ మహిమ, ఎక్కడ మహిమ ఉంది? మట్టిలో మహిమ. 2 మాటలో మహిమ. ఈ మాట గురించి 7 మాటలు చెప్పాను. ఇక్కడ ఆగుదాం, కొంచెం బ్రేక్ వేద్దాం. 1 మాట, 2 మూట, 3 బాట, 4 కోట, 5 తోట, 6 పీట, 7 ఊట. కాబట్టి మట్టిలో మహిమ, మాటలో మహిమ. 3వది సృష్టిలో మహిమ. 4వది తోటలో మహిమ. 5వది తొట్టిలో మహిమ. 6వది శ్రమలలో మహిమ. 7వదిగా మహిమలో మహిమ. అందరూ చూస్తున్నాగానే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు మధ్యాకాశములోనికి ఆయన ఆ మహిమలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూడా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు పరలోకం ఇవ్వడానికి. ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మహిమలో మహిమ. పరలోకానికి వెళ్ళాలంటే మనకేముండాలి? ఏముండాలి? మహిమ ఉండాలి. ఏముండాలి? మహిమ ఉండాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో నేను చూశాను, మా పాప కంపెనీకి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు? ఐడి కార్డ్. దానికి ఒక లాక్ ఉంటుంది, దాన్ని పెడితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అవతల రూమ్ వాడు వచ్చి ఈ రూమ్ పెట్టాడని కదా ఓపెన్ అవ్వదు. కాబట్టి నీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఉందా? మహిమ ఉందా? మహిమలో మహిమ. కాబట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకురావాలంట? కానుక తీసుకురావాలంట. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలంట? పండ్లు తీసుకెళ్ళాలంట. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలంట? ఏం తీసుకెళ్ళాలంట? మహిమను తీసుకెళ్ళాలంట. అట్టి కృపా ధన్యత దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ లేచి